టు టేస్టీ వైబ్. ఇవాళ మనం చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి బ్రెడ్‌తో ఒక చిన్న స్వీట్ చేసుకుంటున్నామండి. ఈ రెసిపీ మనకి చేసుకోవడానికి కరెక్ట్‌గా 5 నిమిషాలు పడుతుంది. స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇంట్లో ఇలా బ్రెడ్ అవైలబుల్‌గా ఉన్నప్పుడు స్వీట్ తినాలనే కోరికని ఈజీగా తీర్చుకోవచ్చండి మనం. బ్రెడ్, పాలు అవైలబుల్‌గా ఉంటే సరిపోతుందండి దీనికి. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. నేను ఒక కప్పు పాలు తీసుకున్నానండి. కొద్దిగా షుగర్ కూడా తీసుకోండి. కొంచెం ఇలాచీ పౌడర్, కొద్దిగా బటర్ తీసుకోండి. ఇప్పుడు ఒక కప్పులో పాలు తీసుకోండి. దీనికి 2 స్పూన్ల షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా ఇలాచీ పొడి కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 పదార్థాలు పాలతో మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కొద్దిగా బటర్ యాడ్ చేసుకోండి. మీరు బటర్ ప్లేస్‌లో ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 3 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. వీటిని ఒకవైపు ఇలా బాగా కాలేటట్టు అటు ఇటు జరుపుతూ కాల్చుకోండి. ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని ఇలా కాలిన తర్వాత దీనిపైన మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న పాల మిశ్రమాన్ని ఇలా కొద్ది కొద్దిగా పోస్తూ ఉండండి. ఇలా వేస్తూ ఉంటే ఆ పాల మిశ్రమం అంతా బ్రెడ్‌లోకి దిగి మొత్తం కుక్ అయిపోతుందండి. చూడండి, ఇప్పుడు మొత్తం మిగిలిన పాలను కూడా ఇలా వేసేసుకోండి. ఇలా కొద్ది కొద్దిగా టైం ఇస్తూ పాలను యాడ్ చేస్తూ ఉండండి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్‌లోనే చేసుకోండి. ఇలా పాలు అయిపోయేంత వరకు బ్రెడ్ పైన ఇలా పోస్తూ ఉండండి. ఇది చేయడానికి కరెక్ట్‌గా 5 నిమిషాల సమయం సరిపోతుందండి. కానీ తింటే మాత్రం మంచి డెజర్ట్ తిన్న ఫీలింగ్ వస్తుంది. ఇంట్లో బ్రెడ్, పాలు అవైలబుల్‌గా ఉన్నప్పుడు ఇలా ఒక్కసారి ఈ స్వీట్ ట్రై చేసి చూడండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అలాగే ఈ స్వీట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌లో ఉన్న రెసిపీస్‌ని చూడడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.